ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి అస్సలు ఆలోచించకు, 2 నిమిషాలు ఇది వినుబిడ్డా. ఎందుకంటే నా గుండె అగ్నిలా మండిపోతుందమ్మా. ఈ రోజుతో అన్ని విషయాలను కూడా తేల్చి చెప్పేస్తాను. నీ సాయిని నమ్మి ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం అందించబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు ఈరోజైతే చాలా చక్కని సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. అలానే బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డా నా గుండె అగ్నిలా రగిలిపోతుందమ్మా. ఈ రోజుతో అన్ని లెక్కలను కూడా నేను స్వయంగా తేల్చేస్తాను బిడ్డా. నువ్వు ఇక ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ సాయి తండ్రిని నమ్మి మౌనంగా ఒకే ఒక 2 నిమిషాలు విను. నీ జీవితానికి అర్థం పరమార్థం అన్నీ కూడా అర్థమవుతాయి. విను అని బాబాగారితో చెప్పారండి. మరి బాబాగారు మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో బాబాగారి మాటల్లోనే విందామా? బిడ్డా ఇది కేవలం నీకోసం మాత్రమే తల్లి. నువ్వు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతున్నావు కదా. ఏం చేయాలో తెలియక బాధపడుతున్నావు కదమ్మా. ఎవరికైనా సరే బిడ్డ, గుండె అనేది ఎందుకు మండుతుంది? కష్టాల్లో ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎదుటివారు చెప్పిన మాట విననప్పుడు, మన అని మనం అనుకున్నప్పుడు, అలానే మన ప్రాణమని అనుకున్న వాళ్ళు నష్టాల్లో పడిపోతున్నప్పుడు, వారికి కష్టాలు వస్తున్నాయి, వారు ఆందోళనలో ఉన్నప్పుడు, వాళ్ళు తెలిసో తెలియకో చేసిన తప్పులు ఇంకా సరే చేస్తున్నప్పుడు, మరి వీటన్నిటికీ కూడా కారణం నువ్వే కదా. నీ వల్లే కదా తల్లి నాకు గుండె మండిపోతుంది. బాబా మరి ఏంటి బాబా, నా వల్ల మీకు గుండె మండిపోవడం ఏంటి బాబా, ఎందుకు బాబా ఇలా అంటున్నారు అని ఆలోచిస్తున్నావా? అయితే తల్లి, నువ్వు చాలా అంటే చాలా మంచిదానివి. నువ్వు ఏ తప్పు కూడా చేయలేదమ్మా. అందరూ బాగుండాలి అని అనుకుంటావు, అందులో నేను కూడా ఉండాలి బాబా అంటావు. అమాయకమైన దానివి బిడ్డ. ఎందుకో ఏం చేస్తున్నావు, అసలేం జరుగుతుందో ఏదీ కూడా నీకు తెలియట్లేదు కదా. అలానే ముందుకు నీ జీవితం అనేది నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. కాకపోతే బిడ్డ, అందరినీ నువ్వు గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నావు. గుర్తుపెట్టుకోమ్మా, ఇలా గుడ్డిగా నమ్ముతూ అయిన వాళ్ళ చేతుల్లోనే నువ్వు పిచ్చిగా మోసపోతున్నావు తల్లి. నీ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి చేతుల్లోనే చాలా దారుణంగా నువ్వు మోసపోతున్నావమ్మా. జాగ్రత్త తల్లి. నేను చెప్పేది నీకు కష్టంగా అనిపిస్తున్నా, నువ్వు నన్ను ఏమనుకున్నా సరే, నా గుండె అయితే ఈరోజు నిజంగా బగబగమని మండిపోతుంది బిడ్డ. నాకు చాలా అంటే చాలా చెప్పలేనంత బాధగా ఉందమ్మా. కన్నీరు మున్నీరై నీ గురించి నేను ప్రతి క్షణం ఆలోచిస్తూ నేను ఏడవాల్సిన పరిస్థితిలోకి వచ్చేశాను తల్లి. ఎందుకంటే చూస్తూ నేను నా బిడ్డ పాడైపోతుంటే ఏ తండ్రి కూడా కన్నీరు పెట్టకుండా ఉండలేరు కదా తల్లి. అలానే ఈరోజు నేను నీ పరిస్థితి కూడా ఇంత దారుణంగా తయారైపోతుందమ్మా. కేవలం నీ కారణం చేత బిడ్డ. అవునమ్మా. ఎందుకంటే ఇప్పటికైనా సరే అందరూ నీలా ఉండరు, అసలు పొరపాటును కూడా నీలా ఆలోచించరు అని నువ్వు మర్చిపోవద్దు. నీలానే అందరికీ మంచి మనసు ఉండదు బిడ్డ. మనసు లోతుల్లో ఒకటి పెట్టుకొని ఉంటారు, పెదవుల మీద చిరునవ్వుని చూపిస్తూ ఉంటారు. జాగ్రత్త. ఇదంతా కూడా మాయాలోకం, నటనాలోకం. ఇక ఈ నటనాలోకంలో నువ్వు మాయాలోకంలో పడిపోయి బ్రతుకుతూ ఉన్నావు. ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాల్సిన నిజం తల్లి. ఎవరి బుద్ధి అనేది ఎలాంటిదో తెలుసుకొని నువ్వు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఎప్పటికప్పుడు నేను నీకు కొన్ని సందేశాల రూపంలో తెలియజేస్తూనే ఉన్నాను కదా. ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో కూడా నువ్వు ఖచ్చితంగా అలానే ప్రవర్తించాలమ్మా. ఆ విషయం నేను చెబుతూనే ఉన్నాను. చెప్తున్నానా లేదా నువ్వే ఆలోచించు, నీకే సమాధానం దొరుకుతుంది. అవును బాబా చెప్తున్నారు అని నువ్వు నన్ను అంటున్నావు కదా, అయినా నువ్వు ఎందుకు ఇలానే ఉన్నావు చెప్పు?
అలానే అదే తప్పు ఎందుకు చేస్తున్నావమ్మా? ఇలా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నేను అనను. కానీ ఒక్క మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను తల్లి. నీ యొక్క మనసు, ఆలోచన లెక్క ప్రకారం నాకంటూ ఎవరున్నారు బాబా? అసలు నేను ఎక్కడో పుట్టాను కదా, ఎక్కడో పెరిగాను. వేరే తల్లిదండ్రులు అంటే నా తల్లిదండ్రులు నన్ను ఇక్కడికి ఇచ్చి అక్కడ ఒక మనిషికి ఇచ్చి పెళ్లి చేశారు. నన్ను ఇక్కడ వాళ్ళు ఎవ్వరూ కూడా సరిగా చూడడం లేదు, పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ కూడా అన్నిటినీ భరిస్తూ అన్నిటినీ కూడా నేను సర్దుకుపోతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ జీవితాన్ని ఇప్పటి వరకు ఇంత దూరం లాక్కుంటూ వచ్చాను బాబా. అయినా సరే వీరు నన్ను అవసరాలకి వాడుకుంటున్నారు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా. నాకు తెలిసి కూడా నాకు తప్పడం లేదు బాబా. వీళ్ళ అవసరాలన్నీ గడిపించుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగానే ఎప్పటిలానే నన్ను దూరం పెట్టేస్తున్నారు. ఆ విషయం నాకు తెలుస్తుందమ్మా. నీకు నలుగురిలో విలువ కోసం తలవంచక తప్పడం లేదు అని చెప్పి ఇదే కదా నీ ఆలోచన? అవునమ్మా బిడ్డా, నీ ఆలోచన సరైనదే. కానీ నిన్ను నువ్వు మోసం చేసుకునే అంత సరైనది కాదు కదా. ముందు నువ్వు మోసపోకూడదు కదా, నీ వస్తువుని నష్టపెట్టుకోకూడదు కదా. నిన్ను వారు ఆ విధంగా దారుణంగా మోసం చేస్తూ ఉంటే నువ్వు ఎలా ఉండాలి అంటే కనుక ఎప్పుడైనా సరే తల్లి గుర్తుపెట్టుకో, నువ్వు తెలివిగా మాట్లాడడం నేర్చుకో. ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి కదా. అయినా సరే నువ్వు ఇంకా కూడా ఈ ఇంటికి కానీ ఈ మనుషులకి కానీ ఏం కొత్త కాదు అన్న విషయాన్ని నువ్వు ముందు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి బిడ్డా. కాబట్టి వారు నీతో ఏ విధంగా అయితే ఉంటున్నారో, ఏదైతే ఆశించి నీతో మాట్లాడుతున్నారో అచ్చు అలానే దానికి వ్యతిరేకంగా అలానే నువ్వు మాదే అంతా, మీ ఇష్టం, మీకు నచ్చినట్లు మీరు చేసుకోవాలి, ఇది మీ జీవితం అన్నట్లుగా వారికి ఎక్కడికక్కడ కూడా నీకు జ్ఞానోదయం అయింది అన్నట్లుగాని నీ మాట తీరు మార్చుకోవాలమ్మా. కొంచెం మొదట నీకు కష్టంగానే అనిపిస్తుంది. అయినా సరే బిడ్డ, ఎంత కష్టంగా నీకు అనిపించినప్పటికీ కూడా నువ్వైతే మారక తప్పదు కదమ్మా. ఎందుకంటే నిన్ను చూసి రేపు నీ పిల్లలు ఎదుగుతారు. నువ్వు లొంగినట్లుగా నీ బిడ్డలు వారి బిడ్డల కింద లొంగితూ ఉంటే ఇక ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో నీకు తెలియంది కాదు కదా. బిడ్డా, ఇప్పటికైనా సరే నువ్వు కళ్ళు తెరవమ్మా. జాగ్రత్తగా విను. ఎందుకు చెప్తున్నానో అని చెప్పి బిడ్డ ఆలోచించు. ఇక ఇప్పటికైనా సరే నువ్వు కనుక మారకపోతే నిన్ను కేవలం వారి యొక్క అవసరాల కోసం వాడుకొని వారి యొక్క అవసరాలు మొత్తం అన్నీ తీరిపోయాక నిన్ను దూరంగా పెడతారు. వారి బంధువుల ఎదురుగా ఎవరి కోసమైతే మిమ్మల్ని అడ్డం పెట్టుకున్నారో ఇక వారి ఎదురుగానే మీ యొక్క పరువుని మొత్తం తీసి మిమ్మల్ని నలుగురిలో చులకనగా చేసి మిమ్మల్ని తక్కువ చేసి చూస్తారమ్మా. మీ పిల్లల గురించి తక్కువగా చేసి చెప్పి మీపై నరఘోషను ఎప్పటికప్పుడు కక్కుతూనే ఉంటారు. అందుకే నిన్ను జాగ్రత్త పడమని చెబుతున్నాను. వారి యొక్క పంటిలోనే విషం ఉంటుంది బిడ్డ. ఎందుకంటే పైకి కనిపించేటటువంటి సున్నితమైన మనస్తత్వం వారిది కాదమ్మా. పైకి విషపు నవ్వు నవ్వుతూ మనసులో కొండంత విషాన్ని నీపై చిమ్ముతారు. జాగ్రత్తగా ఉండు. అంత విషాన్ని వాళ్ళు మోస్తూ దారుణంగా నిన్ను మోసం చేస్తున్నారమ్మా. ఇంకా నువ్వు ఎంతకాలం అని చెప్పి ఇలా మోసపోతావో చెప్పు. ఇక మోసపోవడానికైనా సరే ఒక హద్దు అనేది ఉంటుంది. ఆ హద్దు దాటింది అంటే ఇక నీ జీవితం కష్టమైపోతుందమ్మా. చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఏది జరిగినా సరే ఎవరు ఎలాంటి వాళ్ళో నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సింది. ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు నీ తెలివితేటలను బయట పెట్టాల్సిందేనమ్మా. ఆ సమయం వచ్చేసింది. ఆ సమయాన్ని ఇప్పుడే నువ్వు ఉపయోగించుకో బిడ్డా. లే, ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీకు తోడుగా నీ బాబా ఎప్పుడూ ఉంటారు కదా. నువ్వు ఎంత మంచి మనసుతో అయితే ఇప్పటి వరకు ఉన్నావో అంతే మంచి మనసుతో వాళ్ళకి సమాధానాలు ఇవ్వు. ఆ సమాధానం వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పు ఏంటో వాళ్ళ కళ్ళకి కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకో తల్లి, నీ భవిష్యత్తు మీదే నీ పిల్లల భవిష్యత్తు ఉంది అని కూడా నువ్వు
గుర్తుపెట్టుకోవాలి. నీ పిల్లల కోసమైనా ఇకనైనా నువ్వు మారాలి కదా, మారి చూపించు. అప్పుడే నీ జీవితానికి, నీ పిల్లల జీవితానికి ఒక అర్థం, పరమార్థం అనేది ఉంటుంది. నీ బాబా ఏం చెప్తున్నారో నీకు అర్థమైంది కదా. ఇకనైనా ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. ఇకపై ఏం చేయాలి అనుకుంటున్నావో, ఎలా ఉండాలి అనుకుంటున్నావో అన్నీ ఆలోచించుకో. ఇక లెక్కలు తేల్చే సమయం ఇప్పుడు వచ్చేసిందమ్మా. ఇక వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు. అర్థమైంది కదా. సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.